రాష్ట్రపతి వద్దకు బీసీ బిల్లు పంపించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పెండింగ్ లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు అంటూ చూస్తా ఉన్నాం. మరి ఎస్సీ వర్గీకరణ బిల్లు ఎందుకు పెండింగ్ లో పెట్టిరో అర్థం కానటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో ఎస్, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టాన్ని గవర్నర్ రాష్ట్రపతి ఆమోదానికి పంపించినట్టు తెలిసింది. బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం కేంద్రం పరిధిలోకి కావడంతో రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ద్వారా రాష్ట్రపతికి పంపించినట్టు సమాచారం. రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా రిజర్వేషన్లు 50% దాటితే ప్రత్యేకంగా ఆయా రాష్ట్రాల డిమాండ్లను 9వ షెడ్యూల్లో పొందుపరచాల్సి ఉంటుంది. కేంద్రం ఆమోదించిన తర్వాత బీసీ రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకునే నిర్ణయంపై ఆసక్తి నెలకొన్నది. ఇటీవల అసెంబ్లీ సమావేశంలో ఆమోదించిన బిల్లులను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించారు. అయితే ఒక ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఇంకా ఆమోద ముద్ర వేయలేదని సమాచారం. మున్సిపల్ పంచాయతీరాజ్ చట్ట సవరణలు, యాదాద్రి బోర్డు ఏర్పాటు, తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు, అవయవ దానంపై చేసిన చట్టాలన్నింటినీ ఆమోదించినట్టు తెలిసింది. ఎస్సీ వర్గీకరణపై అన్ని కోణాల్లో సమాచారం, వివరాలు తీసుకున్నట్టు చర్చ జరుగుతున్నది. సో మంచి పరిణామమే. గవర్నర్ చాలా న్యూట్రల్ గా వ్యవహరిస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఇది ఒక అంటే బీసీ బిల్లు ఆల్రెడీ 2 బిల్లు, ఒకటి 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు, అదేవిధంగా 42% విద్యా ఉపాధి అవకాశాల రిజర్వేషన్ సంబంధించిన 2 బిల్లులను కూడా గవర్నర్ ఆమోదించి రాష్ట్రపతి పంపించడం తెలుస్తోంది. ఎస్సీ వర్గీకరణ బిల్లు మాత్రం ఇంకా దాని మీద స్టడీ జరుగుతుంది. సో అన్ని లీగల్ ఒపీనియన్స్ అయిపోయిన తర్వాత ఆ బిల్లును కూడా రాష్ట్రపతికి ఆమోదించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో అవి కాకుండా చాలా బిల్లును కూడా ఆమోదించినట్టు తెలుస్తా ఉంది.